జాతకంలో శుక్రుడు కనుక బాగుంటే, గుర్తుపెట్టుకోండి, మన జాతకంలో శుక్రుడు కనుక బాగుంటే మనము చేసే పని జనాకర్షణ కలుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యాపారం పెడదాం అనుకున్నాము, లేదు ఒక ఇండస్ట్రీని పెడదాం అనుకున్నాము, లేదు ఇంకేదో పని చేద్దాం అనుకున్నాము. ఏ పని చేయాలన్నా జనానికి సంబంధమై ఉంటుంది కదా, జనంతో ముడిపడి ఉంటుంది మనం చేసే పనులు. కాబట్టి మరి జనాకర్షణ ముఖ్యము, దానికి కారకుడు శుక్రుడు. శుక్రానుగ్రహం కనుక ఉంటే జనాకర్షణ ఉంటుంది. ఫలానా వాడి షాపుకు వెళితే మంచి క్వాలిటీ ఉన్న వస్తువు ఇస్తాడు అనే పేరు రావాలా వద్దా? తక్కువకి ఇస్తాడు, మంచిది ఇస్తాడు, లాభాన్ని ఎక్కువ చూసుకోడు, అంత మంచివాడు ఆయన. ఆయన షాపుకు వెళ్తే అంత మంచి వస్తువు కూడా ఇవ్వగలడు, ఆయన మనస్సు చాలా మంచిది, ఆయన షాపులో దొరకని వస్తువు లేదు, ఒకవేళ అతని షాపులో లేకపోయినా తెప్పించి అయినా ఇవ్వగలడు. ఈ పేరంతా వస్తేనే కదా, మనం జనాల్లో ఆ పేరు ఉంటేనే కదా నిలదొక్కుకోగలిగేది. ఉదాహరణకు నేనున్నాను, ఫలానా శర్మ గారు గురువు గారు చాలా బాగా చెప్తాడు అన్న పేరు వస్తేనే కదా నేను మీకు ఏదైనా మంచి చెప్పి చేయగలిగేది. నేను ఎవరో తెలియకపోతే మీరు నన్ను ఎట్లా ఆదరిస్తారు? ఆదరించలేరు కదా. అలా ప్రతిదీ కూడాను మనం చేసే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనం చేసే ప్రతి ధర్మమైన ప్రతి పని కూడాను జనాకర్షణ పొంది ఉండాలి. దానికి కారకుడు శుక్రుడు. శుక్రుడు రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా రాక్షస ధర్మం రాక్షసుడు చేశారు కదా, మన ధర్మం మనం చేసేటట్లుగా చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, శుక్రుడు అనుగ్రహం కనుక ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతని ఇవ్వగలడు. మనకి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు బాగా అవుతూ ఉంటాయి, ప్రతి చీటికి మాటికి గొడవలు అవుతూ ఉంటాయి, కొట్టుకోవడం, తిట్టుకోవడం, కోర్టు దాకా వెళ్ళడం, పెద్ద మనుషుల్లోకి వెళ్ళడము, ఇలా జరుగుతూ ఉంటూ ఉంటాయి. దానికి కారకుడు శుక్రుడు. శుక్రుడు అనుగ్రహం లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత చేకూరదు. శుక్రుడి అనుగ్రహం సరిగ్గా లేకపోవడం వల్ల సత్సంతానము కూడా మనకి కుదరదు. ఒక్క శుక్రుడు అంటే ఇంత ఉంటుంది. కాబట్టి శుక్ర అనుగ్రహాన్ని సంపాదించాలి అంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూడండి, శుక్రుడు యొక్క గ్రహం మనకు ఆకాశంలో కనపడుతూ ఉంటుంది కూడా. మీరు చక్కగా గమనించగలిగితే శుక్రుడి యొక్క అనుగ్రహం ఆకాశంలో రాత్రిపూట కనపడుతుంది. మబ్బులు పట్టకుండా ఉంటే ఖచ్చితంగా చంద్రుడి చుట్టుపక్కల శుక్రగ్రహం కనపడుతూ ఉంటుంది. నమస్కారం చేద్దాం చక్కగా. అది ఎటు దిక్కన్నా ఉండని ఆకాశం వైపు తిరిగి నమస్కారం చేసినా సరే శుక్రుడే అనుగ్రహం కలుగుతుంది. శుక్రుడే కాదు, నవగ్రహ అనుగ్రహాలే కలుగుతూ ఉంటాయి. నవగ్రహాల దగ్గరికి వెళ్తే శుక్రుడు ఉంటాడు. ఆ శుక్రుడికి ప్రదక్ష నమస్కారాలు చేద్దాము, శుక్రుడికి సంబంధించిన జపాది హోమాదులు చేసుకుందాము. తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, శుక్రుడు అంత గొప్పవాడు. శుక్రుడు లేనిది జీవన శైలి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శుక్ర అనుగ్రహం ఉందా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చేకూరుతుంది, సత్సంతానము కలుగుతుంది. శుక్రుడి అనుగ్రహం ఉందా మనం చేసే వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. శుక్రుడి అనుగ్రహం ఉందా మన జీవన శైలే మారుతుంది. అప్పటి వరకు అనుగ్రహం లేనప్పుడు ఉన్నటువంటి కష్టములు అవన్నీ కూడా తవి చూసాం కదా. శుక్రుడి అనుగ్రహం ఉన్న తర్వాత చవి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. శుక్రుడికి తెల్లటి వస్త్రములు అంటే ఇష్టం. మళ్ళీ తెల్లటి వస్త్రములు దానం చేయండి చక్కగా. శుక్రవారం నియమాలు పాటించండి, శుక్రుడి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. శుక్రుడి అనుగ్రహానికి మనం ఎంత చేస్తే అంత మనకు మంచిది. ధర్మబద్ధముగా చేయాలి, మనస్సు స్వామివారి మీద నిలిపి చేయాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. నామమాత్రముగా చేస్తే నామమాత్రపు ఫలితమే ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనకు ఆకలైంది, ఆకలి చంపుకోవడానికి ఇంత తిన్నాం, మళ్ళా తర్వాత ఆకలి అవుతుంది కాదు. మంచిగా తినేది కడుపు నిండా తృప్తిగా తిన్నాము, కొన్ని గంటల వరకు ఆకలి కాదు. అలానే శుక్రుని చక్కగా ఆరాధిద్దాము. ఈ జన్మ వరకు స్వామివారు మనకు అండదండలుగా ఉంటాడు. నామమాత్రముగా ఆరాధిద్దాము.
నామమాత్ర ఫలితాన్ని ఇచ్చి కష్టము సుఖము కష్టము సుఖము ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి శుక్ర ఆరాధన చాలా మంచిది. ముఖ్యంగా నూతన వధూవరులు ఎట్టి పరిస్థితుల్లో శుక్ర ఆరాధన చెయ్యండి. ఎందుకంటే వీరి ద్వారానే కదా వారి వంశం అభివృద్ధి అయ్యేది, సత్సంతానం కలిగేది. కాబట్టి శుక్ర ఆరాధన చెయ్యండి. తొందరలో మీకు చక్కటి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. శుక్ర ఆరాధన అంత గొప్పది. ఈ విధముగా శుక్రుణ్ణి ఆరాధిస్తూ శుక్రుడి యొక్క మన్ననలు పొందుతూ చేస్తూ ఉన్నట్లయితే, శుక్ర అనుగ్రహాన్ని కనుక సంపాదించుకున్నట్లయితే తప్పకుండా శుక్ర అనుగ్రహంతో మనం ఉన్నత స్థాయిలో ఉంటామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా ఉంటూ స్వామివారి అనుగ్రహంతో శుభంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.